కలిసికట్టుగా విజయాన్ని సాధిద్దాం. అనగనగా పక్షుల సమూహం పక్షిరాజుతో కలిసి జీవిస్తూ ఉండేవి. ఆహారం కోసం కలిసికట్టుగా ఒకచోటు నుండి మరొక చోటికి ఎగురుతూ ఉండేవి. ఒకరోజు ఆహారాన్ని వెతుక్కుంటూ చాలా దూరం ఎగురుకుంటూ వెళ్ళాయి. అన్నీ బాగా అలిసిపోయాయి. ఎవరూ నమ్మకాన్ని కోల్పోకండి. మనకి ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది. బాగా గాలించండి. ఒక చిన్న పావురం కాస్త ముందు ఎగురుతూ ఉంది. ఓ చెట్టు కింద ధాన్యాలు పడి ఉండడం చూసింది. అలా చూడండి, మన తినడానికి ఆహారం. వెంటనే అన్ని పక్షులు దాన్ని అనుసరిస్తూ వెళ్లి ఆ ఆహారాన్ని తినసాగాయి. వాటికి కావలసినంత ఆహారాన్ని తింటూ ఉండగా హఠాత్తుగా వాటి మీద ఒక వల పడింది. మనం బాగా ఇరుక్కున్నాం. ఇందులోంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మనకి వేరే దారే లేదు. మా వల్ల కాడలేదు మహారాజా. ఈ వల నిజంగా చాలా గట్టిగా ఉంది. ఈ వల నుంచి మనం ఎవరూ తప్పించుకోలేమనుకుంటాను. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలం. మీ సహకరణ ఎంతో అవసరం. జాగ్రత్తగా వినండి. మనం అందరూ కలిసికట్టుగా ఎగరాలి. నేను ఎగరమనగానే అందరూ వలతో సహా ఎగరాలి. నేను చెప్పినట్టు చేస్తే మన అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఆ పక్షుల సమూహం వలతో సహా ఎంతో ఎత్తుకి ఎగురుకుంటూ వెళ్ళాయి. ఎవరూ వేగాన్ని తగ్గించొద్దు. అలాగే ఎగురుకుంటూ రండి. ఓ మర్రి చెట్టు కింద నా ఎలుక మిత్రుడు కుటుంబంతో నివసిస్తున్నాడు. తను మనకి సాయం చేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడికి మనం చేరుకోవచ్చు. రండి. తన వైపు గోల చేసుకుంటూ వస్తున్న పక్షుల సమూహాన్ని చూసిన ఎలుక ప్రమాదాన్ని పసిగట్టి జాగ్రత్త పడింది. ఏమైంది వాళ్ళకి? ఎందుకైనా మంచిది, మనం లోపల జాగ్రత్తగా ఉందాం. ఎలుక మిత్రమా, నేనే వచ్చాను. బయటికి రా. నేను నీతో మాట్లాడాలి. ఎలుక మెల్లగా తొంగి చూసింది. ఓ మిత్రమా, ఎలా ఉన్నారు మీరు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీకేమైంది? మేమందరం బాగా వల్ల ఇరుక్కున్నాం. ఈ ప్రమాదం నుంచి నువ్వు మాత్రమే మమ్మల్ని తప్పించగలవు. దయచేసి మాకొచ్చి సాయం చేస్తావా? మేము చాలా కష్టాల్లో ఉన్నాం. త్వరగా రా. నా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు. మీకు సాయం చేయడానికి సంతోషంగా ఉంది. ముందు రాజైన మిమ్మల్ని విడిపిస్తాను. లేదు లేదు, ముందు నా ప్రజల్ని విడిపించు. ఆ తర్వాత నన్ను విడిపించు. పక్షిరాజు గొప్పతనానికి మైమరచిన ఎలుక వలని తెంపసాగింది. త్వరలోనే పక్షులన్నీ వల నుంచి బయటపడ్డాయి. నీకు ధన్యవాదాలు మిత్రమా. నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. సరే సరే, ధన్యవాదాలెందుకో, నాకు సంతోషంగా ఉంది. సరే మిత్రమా, మేమిక బయలుదేరతాం. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళిరండి. పక్షుల సమూహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపి ఆకాశంలో ఎగరసాగాయి. మన మహారాజు చాలా తెలివైన వారు. అందరం కలిసి ఒక పనిని సాధించామంటే మనకి సంతోషాన్నిస్తుందని నిరూపించారు. ఐకమత్యమే మహాబలం. కంటెంటెడ్ తృప్తి చెందుట. నాయింగ్ పళ్లతో కొరుకుట లేక నములుట. అడ్మిరేషన్ మెచ్చుకొనుట, ఇష్టపడుట.